బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లను సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఇటీవల ట్రాన్స్జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మీపై నమోదయ్యే కేసులు భవిష్యత్తును నాశనం చేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షలు తప్పవన్నారు. హైదరాబాద్ అమీర్పేట్ సెస్ ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్జెండర్లతో పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ల సమస్యలను సిపి సజ్జనార్ అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరుతో తరచూ శాంతి భద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం త్వరలోనే ఓ సమగ్రమైన పాలసీని తీసుకురానుందని చెప్పారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్జెండర్లకు అండగా ఉంటుందన్నారు సజ్జనార్. వస్తుంది, చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ చెప్పినట్లు, వేరే వాళ్ళు చెప్పినట్లు ఏదో వాళ్ళు ప్రేమంతోనే ఇస్తేనే తీసుకోవాలి, కానీ మీరు పోయి వాళ్ళ దగ్గర దౌర్జన్యం వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందు మార్చడము. మీరు కూడా కొంతమంది చెప్పినట్లు మీ వైపు ఏమాత్రం జరిగితే మనం డెఫినెట్లీ మీకు ఇబ్బంది అయితే మన పోలీసు వాళ్ళు కూడా, మన ఆఫీసర్స్ కూడా మనము సెన్సిటైజ్ చేస్తాను. మనకు సెన్సిటైజ్